ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి. మా హాస్టల్లో వినాయకుడిని పెడుతున్నారు, బుజ్జి వినాయకుడిని. కింద డెకరేషన్స్ అవన్నీ చేస్తున్నారు. మీ అందరికీ చూపిస్తా, చూసేయండి. ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. వచ్చేసి అరటిపండు, యాపిల్స్ అండ్ చెప్పు. ఇవన్నీ పూజ సామాన్ అన్నట్టు ఇంకా రెడీ చేయలేదు, చేస్తారంట. ఇవేంటి? పాల తాలికలు. చెప్పు. వాళ్ళు ఇంకో చేసింది వీడియో కాల్. లేదా అంటే వీడియో చూస్తున్నా. చూడండి అవతారం ఎట్లా ఉంది. అవేంటి రాజు చెప్పు నువ్వు. ఏంది రమా ఇవి పట్టుకో. ప్రసాదం చేస్తారు వినాయకుడికి ప్రసాదం. చున్నీయా వాళ్ళు ఇప్పుడు తీసి చెప్పాలి కదా నాకు. అంటే మీరు రాలేదా ఇంకా? శారీ వేసుకున్నాక అప్పుడు ఇంకా మంచిగా తీస్తా. ఇప్పుడు ప్రిపరేషన్ వీడియో అబ్బాయి కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చేస్తున్నారు. ఇవి ఉండ్రాలు అంటారు, ఇవి పాల తాలికలు అంటారు. స్వీట్ ఇవి. నేను అడుగుతాలే మళ్ళీ. ఇంకా వినాయకుడికి సపరేట్ పెట్టినప్పుడు చూపిస్తాను. మా ఆంటీ ఇంకా చేసినాక చూపిస్తాంట మీకు అందరికి. మేము బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడుతుంది గాయస్ చాలా, అందుకే మేము బయటికి వెళ్ళలేకపోయినాం, హాస్టల్లోనే ఇస్తున్నాం. ఈ పిల్ల అయితే నేను వీడియో ఇస్తున్నాను ఉరుకుతుంది. మేమందరం కలిసి అయితే ఇవి ప్రిపేర్ చేస్తున్నాం. మధ్య మధ్యలో కొన్ని జోక్స్ వేసుకుంటాం, అసలు టైంపాస్ చేసి మొత్తానికైతే ప్రిపేర్ చేసేసినాం. వెనకాల అయితే మా ఆంటీ వాళ్ళు డెకరేషన్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. మీరు వెనక బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేసేయండి. ఆంటీ అయితే మాకు పిండి ఇచ్చేసి పాల తాలికలు ఇంకా ఉండ్రాలు తయారు చేయమని ఇచ్చింది. కానీ ఈ అక్క చూడండి గణేష్ని తయారు చేస్తుంది పిండితోని. రెడీ అయితే చేసింది బాగానే. ఇంకా మా ఆంటీ చూసి ఇంకా వినాయకుడిని కొనడం ఎందుకు, ఇదే వినాయకుడిని పెడితే అయిపోతుందని అన్నది. అన్ని వినాయకుల చేతిలో ఒక లడ్డు ఉంటే ఈ వినాయకుడికి 2 చేతుల 2 లడ్డులు పెట్టేసింది అక్క. పైన అది చేసేది కిరీటం అంట. నేనేమో లడ్డు అనుకున్నా, ఎందుకంటే వినాయకుడికి లడ్డులు అంటే చాలా ఇష్టం కదా, అందుకే అక్క 3 లడ్డులు చేసి పెడుతుందేమో అని అనుకున్నా. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వంటలలో పాల తాలికలు పాయసం చేయబోతున్నా. దానికోసం తాలికలు అండ్ ఉండ్రాలు రెడీ చేసుకుంటున్నాం. మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్. అక్క అక్క వర్క్ ఇస్తుంది. ఏంటివి మనం చేసినాయేనా? వడలా? మేము ఇప్పటిదాకా వినాయకుడిని రెడీ చేసినాం కదా, అయితే వీళ్ళకి అలసిపోయాలంట బాగా. అయితే ఛాయ్ కావాలంటే ఛాయ్ తాగడానికి వచ్చినాం అన్నట్టు. వీళ్ళు ఎడుకో పట్టుకోబోతున్నారు. నేను ఛాయ్ తాగానన్నా కూడా ఛాయ్ తాగుదామని పట్టుకోబోతున్నారు. వాట్ ఈస్ దిస్ రోడ్ గైస్? ఈ పిల్లగాళ్ళు చూడండి. రాజీ మేము చాయ్కి పోతున్నామని చెప్పినాం కదా గైస్. అయితే అక్కడ ఒక బాబాయ్ హోటల్ అని ఉంటది, అది బాగుందని అడిగి వెళ్ళినాం. అప్పుడు బావర్చి అని ఉండే, ఇప్పుడు బాబాయ్ హోటల్ అని పెట్టిరు. అయితే వెళ్ళినాం. వెళ్తే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఇది ఓపెన్ కాలే అమ్మ, రేపు ఓపెన్ రండి అని. మేము అప్పటికి చెప్పినాం ఇక్కడ వద్దు వేరే దగ్గరికి పోదామని. అంటే లేదు లేదు ఇంటికి పోదామని పిల్ల అన్నది. అది పోయేసరికి వాళ్ళు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అట్లా అయింది గైస్. వీళ్ళు ఎవ్వరు వీడియోలో రారంట, కానీ వీడియో చెయ్యక్క అని అంటున్నారు. వర్షం పడుతుంటే ఛాయ్కి పోదాం ఛాయ్కి పోదామని పట్టుకొచ్చి నేనేమో ఛాయ్ తాగా, అయినా కూడా రాక్క, లేకపోతే నీ వీడియోస్ తీయనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీస్ ఫెట్లోస్
ఇది చూడండి, ఉరుకుతున్నారు వీడియోలు వస్తామేమో అని. రోడ్డు చక్కగా లేదు, వర్షం పడుతుంది, వీళ్ళేమో టీటీ అని టీ పట్టుకోబోతున్నారు. చాయ్ కోసం సంతోష్ డాబాకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చాయ్ చాలా బాగుంటుందంట గైస్, మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. దాని పేరు కర్పూరం అంట గైస్, ఆ పిల్లి పేరు. అది ఓకే మా కాళ్ళ సందులకి ఎలా అటు ఇటు తిరుగుతుంది. మా వాళ్ళు ఏమో భయపడతారు దాన్ని చూసి. అక్కడైతే వాళ్ళు వినాయకుడిని తయారు చేస్తున్నారు పూజ కోసం. నిజంగా అమ్మాయిల కన్నా అబ్బాయిలకే భక్తి బాగుంటుంది కదా గైస్. ఏం చేయాలి ఇప్పుడైనా ఆలోచిస్తున్నాం. ఇంకా చాయ్ తాగడం అయిపోయింది గాయస్ వీళ్ళది. హాస్టల్ పోదామంటే ఇప్పుడే హాస్టల్లో ఏం చేస్తావు అక్క అని అంటుంది. అందుకే ఇక్కడ కొద్దిసేపు చూస్తున్నాం. ఆ పిల్లలు అంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమో ఫుల్ చలి పెడుతుంది. ఇట్స్ టూ కూల్ గాయస్. వర్షం పడుతుంది, బయటికి వెళ్దాం అనుకున్నాం వినాయకులను చూడడానికి. కాకపోతే వర్షం పడుతుందని ఆగిపోయినాం. ఒకవేళ సాయంత్రం వర్షం ఆగితే పోయి వినాయకులను చూసిస్తాం. వీళ్ళందరూ వీడియో తీసుకుంటే ఏదో ఒకటి మాట్లాడక్క అని అంటున్నారని వాళ్ళైతే వీడియోలో రారంట. వాళ్ళ వీడియోలు వస్తే నేనంట ఫేమస్ అయిపోతానంట అంటున్నారు వాళ్ళే. ఏందేమో వాళ్ళ పిచ్చి వాళ్ళకే తెలవాలి. సో మా హాస్టల్కి వెళ్ళినాక మా వినాయకుడిని తయారు చేసినాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా గాయస్. మీరైతే మంచిగా ఎంజాయ్ చేయండి. మేమైతే హాస్టల్ నుండి ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మీరు ఇంటి దగ్గర మంచిగా ప్రసాదాలు తినుకుంటా ఎంజాయ్ చేయండి గాయస్. వినాయకుడి దగ్గర ఎంతైనా ఇంట్లో వేసుకున్న ప్రసాదం కన్నా దేవుని దగ్గర ప్రసాదమే ఎక్కువ నచ్చుతుంది కదా గాయస్. అందుకే అందరూ వినాయకుడి దగ్గర ప్రసాదం కోసం అయితే ఫస్ట్ పోతారు. వర్షం పడుతుంది, నేను రానన్న కూడా తీసుకువెళ్ళి గాయస్. నన్ను వర్షంలో తడుపుతున్నారు. పూజ స్టార్ట్ అవుతుంది. కాళ్ళకి పసుపు పెట్టుకోండి అని మా హాస్టల్ ఆంటీ చెప్పింది. ఇంకా మా వాళ్ళు కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు. మా హాస్టల్ వాళ్ళు ఇంకా ఆంటీ కలిసి వినాయకుడిని రెడీ చేస్తున్నారు. చూడండి గైస్ మీరు కూడా ఎలా రెడీ చేస్తున్నారో మా హాస్టల్ గణేష్ని. అందరూ అయితే పూజ కోసం చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు. పిల్ల అయితే బాగానే సిగ్గుపడుతుంది. సో వినాయకుడిని అలంకరించడం అయిపోయింది. ఇప్పుడు పూజ స్టార్ట్ అయింది, చూసేయండి గైస్.
ఏంది వాష్ చేసుకోవాలి హ్యాండ్. సో అందరం కలిసి హారతి అయితే ఇస్తున్నాం గైస్. ఫైనల్గా పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రసాదం తినేద్దాం. ఇంకా హాస్టల్ అంటే ఇవాళ ఇన్ని రకాల ఐటమ్స్ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది గైస్. వీడియో మొత్తం చూసారు కదా, ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.